కుబేరా శేఖర్ కమ్ముల గారు షేక్ షేక్ చేస్తారేమో అనుకున్నా కానీ నాకైతే పెద్దేం అనిపించలేదు. ఏదో ఓకేష్ అంతే. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బానే ఉంది. సెట్ చేశారు పర్లేదనుకునే లోపు, లేటర్ హాఫ్‌లో ఎక్సైట్‌మెంట్ ఇంకా పెరగాలి అని అనుకునే లోపు, ఆ సెకండ్ హాఫే దెబ్బేసింది. ఆ క్లైమాక్స్ గురించైతే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. కుక్క రాడ్ క్లైమాక్స్. శేఖర్ కమ్ముల గారికేమైందో, మీలోని ఆ రైటింగ్ టచ్ లెట్ డౌన్ అయినట్టు అనిపిస్తుంది. సెట్ చేశారు. ఇన్‌ఫాక్ట్ అసలు క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అండ్ ఆ తర్వాత వచ్చే సీన్స్ మంచిగా ఇంట్రెస్టింగ్‌గానే వెళ్ళాయి. ఆఫ్‌కోర్స్ లెంగ్తీ అయినా మరీ బోర్ కొట్టలేదు. బికాస్ కాన్ఫ్లిక్ట్‌ని ఎలా అప్రోచ్ చేపిస్తారు. తెలిసాక క్యారెక్టర్స్ రియాక్షన్స్ ఏంటి అనేది ఒకటి కొంచెం తీసుకెళ్ళింది సినిమాని. సరే పర్లే చూద్దాం అనుకునే లోపు దిగింది సెకండ్ హాఫ్ మేకులు దించింది. టోటల్‌గా యాంటీ క్లాక్‌కి తిప్పేశారు. లిటరల్లీ సెకండ్ హాఫ్‌లో అయితే ఇదే ఫీలింగ్. కమ్ముల ఇలా చెయ్యరు గదా అనుకున్నా, అదే నింపారు. ఫస్ట్ హాఫ్‌లో స్మార్ట్ సీబీఏ అని జెప్పి తీసుకొచ్చిన దీపక్‌నేమో సప్పగా పడేశారు సెకండ్ హాఫ్‌లో. ఆ స్మార్ట్‌నెస్ ఏమైపోయిందో అర్థం గాదు. సరిగ్గా సంతకం పెట్టడం రాని బిచ్చగాడు స్మార్ట్ ఫోన్‌ని టకటక వాడేస్తాడు. వితౌట్ కన్‌ఫ్యూజన్ ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిచ్చేస్తాడు. బిచ్చగాళ్ళేమన్నా ఆదిమానవులా ఏంటండి? ఇన్నోసెంట్ వరకు యెస్ బానే ఉందది ఇన్నోసెంట్ వైస్‌గా చూపించాలనుకోవటం. బట్ ఏం తెలీదు, ఎప్పుడో వచ్చిన ఏటీఎం అంటే తెలీదన్నట్టు, సరిగ్గా తినడం రాదన్నట్టు, ఎవరితో ఎలా బిహేవ్ జేయాలో తెలీదన్నట్టు. ఒకరంటే ఓకే. తీసుకొచ్చి నలుగురు అలాగే చూపించారు చూడండి. 'శేఖర్ కమ్ముల' గారు. ఏంటండి ఇది? డ్రామా ఫైన్. బట్ ఓవర్ డ్రామాటిక్ ఎందుకు అనేది. ఇది చాలా అన్‌రియలిస్టిక్‌గా ఉంది. వాళ్ళకి తెలుసు పిచ్చోళ్ళేం గాదు. ఫైనాన్షియల్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది ఆ స్టేజ్‌కి వెళ్తారు. అంతేగాని మినిమమ్ అవేర్‌నెస్ ఉండదు అన్నట్టు అలా ఎలా రాశారండి. 'బిచ్చగాడు' మూవీలో దీన్ని బాగా చూపిస్తారు. రియలిస్టిక్ పోర్ట్రైయల్ ఉంటది. ఇక్కడంతా ఏదో ఒకే సైడ్‌కి కొట్టేసినట్టుంది. అటు సైడ్ నుంచి ఇంట్రెస్ట్ మొత్తం డెస్ట్రాయ్ చేసేశారు. 'దేవా' నుంచి చెయ్యాలని అనుకునే థింగ్స్ కానీ, చేసిన థింగ్స్ ఏవి కూడా నచ్చలేదు. జీరో ఇంపాక్ట్. సెట్టింగ్ చేసిన ఫస్ట్ యాక్ట్ బావుంది. సెకండ్ యాక్ట్ ఎటుటో పోతది. థర్డ్ యాక్ట్ అసలు ఎందుకొచ్చింది? వస్తే వచ్చింది నాకెందుకు అనేలా ఉంటది. అందరూ బా యాక్ట్ చేశారు. బట్ ఎమోషనల్ కనెక్షన్ లేదు ఉండాల్సిన చోట. ఏదో సప్పగా ఉన్నట్టుంటది. ఫస్ట్ హాఫ్ ఆ వరల్డ్‌లోకి తీసుకెళ్ళి లెంగ్తీ అయిన సెట్టింగ్ కొంచెం పర్లేదనిపించినా, మెయిన్ గేమ్ అయిన ఆ సెకండ్ హాఫ్ గంగార్పణమైంది. అండ్ ఆ క్లైమాక్స్ అయితే ఇదొక క్లైమాక్సేనా అనిపించింది.